హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఒకటి చిన్న విషయము చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే నా మాటగా చెప్తున్నాను. ఈరోజు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. వంట ఒక మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాను. వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాను. ఏంటంటే కొద్దిగా ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే వంట చిన్న మాట ఏంటంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనుషుల్ని మాట్లాడనివ్వరు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఆ మనిషి ఏదో ఒక బాధ చెప్పుకోవాలని చెప్పని మన దగ్గరకు వస్తాడు కదా. ఆ మనిషి మన దగ్గరికి ఒక మాట చెప్పుకోవాలని వచ్చినప్పుడు అతని కష్టము కానీ, ఒక ఆడ మనిషి కానీ, మగవాళ్ళు కానీ వాళ్ళ కష్టము చెప్పుకునేదానికి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అనుకోండి. చెప్తా ఉంటే ఏందనంటే మధ్యలోనే ఆపేసేది వాళ్ళని. నాకు కూడా అట్లా జరిగింది, నాకు కూడా ఏందనని చెప్పానంటే మేము కూడా ఇట్లాగే చేసాము, మాకు కూడా ఇట్లాగా జరిగింది, అది నీకే కాదు మాకు కూడా జరిగింది అని చెప్పని అంటారనమాట. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పానంటే ఒక కష్టాన్ని చెప్పుకునే దానికే వస్తారు ఫ్రెండ్స్. ఏందనంటే ఒకతోటే చెప్పుకుంటే ఆ బాధ పోద్ది అని చెప్పానని చాలామంది నమ్ముతారు. మీరేమన్నానండి, చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్. ఏందనంటే ఒకతోటి చెప్పుకుంటే బాధ కొద్దిగా చూడండి, ఒక సన్నిహితులకు కానీ చెప్పుకుంటే బాధ ఎంత తగ్గుతుందో అట్లాగా వాళ్ళు పాపము చెప్పుకునేదానికి మన దగ్గరకు వచ్చినప్పుడు నీకే కాదులే మాకు కూడా అట్లాగే జరిగింది, మేము కూడా వాటిని ఫేస్ చేసాము అని చెప్పని అంటారు ఫ్రెండ్స్. ఏందనంటే మధ్యలో మాటలు ఆపేసేది, మధ్యలో ఏందనంటే వాళ్ళు చెప్పే మాట శాంతంగా కూడా వినరు అనమాట. వినకుండానే మాకు కూడా అట్లా జరిగింది, మీరు ఏందని చెప్పంటే మీరే కాదు పడింది, మేము కూడా పడినాము అని చెప్పానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఏందనంటే అట్లాగా ఇప్పుడు వాళ్ళు 25% మాట్లాడితే వీళ్ళు 75 మాట్లాడతారనమాట. వాళ్ళు 25 మాట్లాడితే బాధ చెప్పుకునే దానికి వచ్చిన వాళ్ళు మాట్లాడేది 25% అయితే వినేవాళ్ళు ఏందనంటే 75 మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు చూడండి. ఒక బాధ మన దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు 75% ఏందని చెప్పానంటే వినండి ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళు ఏం చెప్తున్నారా, వాళ్ళ బాధ ఏంటి అనేది 75% వినండి. 25% ఏందని చెప్పానంటే మాట్లాడండి. మీరు 75 మాట్లాడి బాధ చెప్పుకునే అతను ఏందనంటే 25% మాట్లాడితే బాగుండదు ఫ్రెండ్స్. ఏందనంటే ఇది మాత్రము తప్పకుండా మీరేందానని చెప్పానంటే తెలుసుకోవాలి. ఇది మాత్రమే ఏందనంటే ఇది తెలుసుకుంటే ఏందనంటే ఒకరు పడే కష్టము మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ కష్టం ఏంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు మాత్రం ఏందనంటే 75% వినండి, 25% ఏందనంటే వాళ్ళతోటి మాట్లాడండి. వాళ్ళు అప్పుడు ఏందనంటే నా బాధ ఏందనంటే అర్థం చేసుకున్నారు అనే ఇది ఉంటుంది అనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్ ఏందనంటే ఇంకొక విషయము, ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వినకుండా చేయకుండా ఏందని చెప్పానంటే ఏదోగా ఫేస్ పెట్టేసి ఏదో ఇన్ని విన్నట్లుగా అలాగా ఉంటారనమాట. ఇది విన్నట్లుగా ఉంటారు కానీ ఇంకా ఆ విషయం ఇక ఏమీ పట్టించుకోరు. కానీ అట్లాగా చేయకూడదు ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళు చెప్పేటప్పుడు అవునా
ఇలాగ జరిగిందా నీకు, అయ్యో ఏందానని చెప్పానంటే నాకు తెలియదే అనేది ఒక ముఖము ఒక ఎక్స్ప్రెషన్స్తో పెట్టి వాళ్ళకి ఆశ్చర్యం పడినట్టుగా ఒక అయ్యో ఇలా జరిగిందా నీకు అని చెప్పనేది ఒక ముఖంలో ఎక్స్ప్రెషన్ అనేది కానీ పెడితే ఫ్రెండ్స్ ఏందానంటే అది వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఫ్రెండ్స్. అయ్యో నేను చెప్పింది వినింది, తను ఏందానంటే అర్థం చేసుకుంది, ఏందానంటే తను ఆశ్చర్యపోయింది, నాకు ఇట్లా జరిగిన దానికి అని చెప్పానని అనుకుంటారు ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళకేందానంటే అయ్యో ఇలా జరిగిందా నాకు తెలియదే అనేది ఒక పదం అనేది వాడితే ఏందానంటే వాళ్ళు కూడా సంతోషపడతారు ఫ్రెండ్స్. ఏందానంటే అదొక విషయము. ఇంకొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అస్సలు మాట్లాడారు ఫ్రెండ్స్. ఏందానంటే ఎప్పుడు కూడా కళ్ళల్లో ఏందానంటే కళ్ళు పెట్టి మాట్లాడిన వాళ్ళు నిజాయితీ పరుడు. ఎప్పుడు కూడా నేల మీద కళ్ళు ఇట్లాగ పెట్టి మనిషి ఎదురుగా కూర్చొని ఉంటారు కదా. మనిషి ఎదురుగా కూర్చున్నప్పుడు ఇప్పుడు మనిషి ఎదురుగా కూర్చొని ఇట్లా మనిషి ఉన్నప్పుడు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ ఎదురు మనిషి ఏందానంటే ఈ ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు కళ్ళు ఇట్ట నేలకి ఏందానని చెప్పంటే చూపించేసి ఏందానంటే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ మనిషి ఏందానని చెప్పాలంటే వింటున్నాడో తెలీదు, వినడో తెలీదు, ఏమీ తెలీదు. కిందకి నేల చూపులు చూస్తా మాట్లాడతారు ఫ్రెండ్స్. అది ఎప్పుడు కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆ మనిషి ఏందానని చెప్పానంటే నేల చూపులు చూస్తూ ఉన్న మనిషి ఏందానని చెప్పానంటే మాట్లాడితే మాత్రము అది మంచిది కాదు ఫ్రెండ్స్. ఏందానంటే నేల చూపు మీ దగ్గర ఒక నిజాయితీ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతోటి మీరేందానని చెప్పానంటే నేల చూపులు మాట్లాడాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఏందానంటే నువ్వు చెప్పే మాట కరెక్ట్గా ఉన్నప్పుడు అది నేల చూపులు చూస్తా మాట్లాడాల్సినంత అవసరము ఉండకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేల సాయి చూడకుండా మనిషి సాయి చూసి మాట్లాడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇది ఒకటి నేను చెప్పేది. ఇది ఒకటి ఫ్రెండ్స్. ఏందానంటే అది ఈ మూడు మాత్రం ఏందానని చెప్పానంటే మీరు కానీ ఇదే విధంగా కానీ ఉంటే మీరు ఫ్రెండ్షిప్ కూడా ఏందానని చెప్పానంటే మీకు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఎట్లాగానని చెప్పని అంటారు కామల. ఇప్పుడు మనిషి చెప్పేది 75% విన్నాడు అని అనుకోండి, 25% ఏంటంటే అతను మాట్లాడాడు అనుకోండి, అతని కష్టము నా కష్టం అతను కనుక్కున్నాడు అని చెప్పానని అతను రెండోసారి ఏందానంటే మనల్ని ఎత్తుక్కుంటా వస్తాడనమాట. ఏందానని చెప్పానంటే మన కష్టం విన్నాడు, అతని దగ్గర ఏందంటే మనకేమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని వస్తాడు. ఇంకొకటి ఏందని చెప్పానంటే మనం ఈ విధంగా ఇప్పుడు చెప్పినప్పుడు ఏందనంటే అతను అర్థం చేసుకున్నాడు. ఏందని చెప్పానంటే అతను కూడా నా బాధ చూసి ఏందంటే ఆశ్చర్యపోయాడు. ఏందని చెప్పాడు అతను కళ్ళల్లో ఏందని చెప్పంటే నేను పడిన బాధ అతనికి ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి నన్ను అనుకున్నప్పుడు ఏందనంటే అతను మళ్ళీ మన దగ్గరికి ఏందని చెప్పానంటే స్నేహం చేయడానికి తప్పనిసరి వస్తాడు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏందనంటే కళ్ళల్లో ఇప్పుడు మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేల చూపులు చూడబాకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడాను ఏందనంటే నేల చూపులు కానీ చూసాము అని చెప్పానంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు అది పక్క మనిషి ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా ఏంటంటే అదొక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఎదుట వ్యక్తికి. అట్లా కాకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి కానీ మాట్లాడారు అని చెప్పానంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. మన కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేటప్పుడు మనం ఏదన్నా రాంగ్గా మాట్లాడాలని చెప్పని అనుకున్నా కూడా మాట్లాడలేము ఫ్రెండ్స్. ఏంటంటే అది మాత్రం తప్పకుండా కానీ అదిగో కూడా కానీ ఉంటే మాత్రము ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా మంది ఏందని చెప్పానంటే మనతోటే కలిసేదానికి మామూలుగా ఫ్రెండ్షిప్ చేసేదానికి చాలా మందికి నచ్చుతుంది అనమాట. అదొకటి ఫ్రెండ్స్. ఏందనంటే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు ఒకటి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళది నేను బయట చెప్పకూడదు, కానీ ఒకటి మాత్రం జరిగింది ఫ్రెండ్స్. ఏందనంటే నేను ఒకరి ఇంటికి వెళ్ళా, మ్యారేజ్ నుంచి ఏందనంటే ఒకరి ఇంటికి బాగాలేదని చెప్పానంటే పోవాల్సి వచ్చింది. పోయాను. ఎట్లాగానని చెప్పానంటే
ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇద్దరు ఇది జరిగినదే ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఎంత 1 అవర్ అంటే నేను 1 అవర్ అక్కడ పోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఇది. ఏందానంటే పోతే ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఆయన ఒక మనిషి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఆయనకు ఫింక్షన్ వస్తుంది, ఒక 30-40 వేల రూపాయల ఫింక్షన్ తెచ్చుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏంటంటే కనీసము హెల్ప్కైనా రావాలి, వాళ్ళు పెట్టకపోతే మంది. కానీ ఆ రోజుల్లో ఏందని చెప్పానంటే వాళ్ళు చదువుకోమని చెప్పానంటే చదువుకోవాలి. ఆ పిల్లలు ఇద్దరు మగపిల్లకాయలు ఇద్దరు చదువుకోలేదు. ఇప్పుడు చదువుకోని దానికి మీరు చదువుకోలేదు, ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏదో చిన్న పనులు చేసుకుంటున్నారు, కరెక్టే. ఆ రోజు చదువుకోమంటే చదువుకోకపోవటము ఎవరు తప్పు ఫ్రెండ్స్? ఏంటంటే తల్లిదండ్రులు తప్ప. ఇప్పుడు చదువుకోండి మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పానని అతను చెప్పాడు, మీరు చదువుకోలేదు. మీరు చదువుకోదానికి ఎవరు తప్పు? తల్లిదండ్రులు తప్పు కాదు కదా. ఏందని చెప్పి చదువుకోలేదు. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు వాలంటీర్ రిటైర్మెంట్ నువ్వు నాకు ఇవ్వలేదా అని చెప్పానని ఒక బిడ్డ అడిగితే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళని ఎవరు చూస్తారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఏందానంటే అప్పుడు ఆ రోజుల్లో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి ఉంటాడు. ఉద్యోగం ఏందానని చెప్పానంటే వాడు జాబ్ చేసుకుంటాడు. ఈయనకి ఏందానని చెప్పానంటే పింఛన్ అంత ఇంత. కానీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత పింఛన్ కూడా ఏందానని చెప్పంటే ఇస్తారు కూడా అండి. కానీ ఏందానని చెప్పానంటే అప్పుడు ఆయన ఎట్లాగా బ్రతకాలి? ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు డబ్బు ఉంటేనా నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన. ఎందుకో ఏందానని చెప్పంటే రేపు నన్ను చూసేవాళ్ళు ఎవరు అని అనుకొని కూడా ఆయన ఇవ్వలేదు, కరెక్టే. ఇప్పుడు ఆయన ఏందానంటే ఇవ్వలేదు, మీరు చదువుకోలేదు, దానివల్ల మీరు ఉద్యోగాలు చేయటం లేదు. కానీ ఇప్పుడు ఏందానని చెప్పారంటే నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ నాకు ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఆయనకి దాదాపు ఏందానంటే 7-8 లక్షల రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఏందానంటే ఆయనే గవర్నమెంట్ జాబు రియంబర్మెంట్స్ ఏందానంటే ఉంది, కాదంటాం లేదు. కానీ ముందు డబ్బులు పెట్టుకుంటే కదా ఏందానంటే రేపు రియంబర్మెంట్స్ వచ్చేది. అందులో కూడా ఏంటంటే అది 75-50% ఫ్రెండ్స్ రియంబర్మెంట్స్ కూడా వచ్చేది. కానీ ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆయన నాకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వలేదు, దానివల్ల నేను ఏందని చెప్పానంటే వాళ్ళని ఏంది నేను చూసేది అని చెప్పానని ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఆడ మనిషి తీసుకొని పోయి ఇంకొక కొడుకుని బతిమలాడుకొని వాళ్ళ కూతురుని తీసుకొని అప్పుడు ఏందని చెప్పానంటే రీసెంట్గా నెల్లూరులో ఏందని చెప్పానంటే గాలి వాన అట్లాగా వచ్చింది కదా వానలు. ఆ టైంలో ఆ విషయం జరిగింది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇప్పుడు నువ్వు ఇవ్వలేదు, దానివల్ల నేను చూడను, ఇప్పుడు అది అతనికి బాగలేదు అన్న తర్వాత ఏందనంటే నువ్వేం డబ్బులు పెట్టనక్కర్లే, ఏం మామూలుగా వచ్చిందని చెప్పడం నాన్న బాగలేదు, మేము డబ్బులు ఏందని చెప్పంటే మాకు చదువు లేదు, మేము ఉద్యోగాలు చేయటం లేదు. కానీ ఏందనంటే హాస్పిటల్ ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టమని లేదు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు చేతి సహాయం చేయడానికి ఎందుకు ఫ్రెండ్స్ అంత కష్టపడిపోతున్నారు? ఎందుకు ఏందనంటేను కనీసము చేతి సహాయము కూడా మేము చేయలేము అని చెప్పానంటే ఈ పిల్లలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు ఫ్రెండ్స్? నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు డబ్బులు ఉంటేనే కదా వాళ్ళని ఏందని చెప్పానంటే అంత దూరము చాకారు, పెళ్లి చేశారు, ఏందని చెప్పానంటేను ఏదో వాళ్ళకి సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ చేశారు, 2 పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా వాళ్ళంతా టోళ్ళు అయ్యారు. ఇవన్నీ ఇప్పుడు తల్లిదండ్రులు చెయ్యకుండానే వీళ్ళు ఇప్పుడు పుట్టంగానే ఏందని చెప్పానంటే ఒక 30 ఏళ్ళ అబ్బాయి అయిపోయాడా? మనం అనుకుందాము పుట్టంగానే ఒక అబ్బాయి 30 ఏళ్ళ అబ్బాయి అయిపోయాడా? ఏందనంటే చాకుండానే వాళ్ళు 30 ఏళ్ళు పిల్లలు అయిపోయారా? ఎందుకు ఏందని చెప్పానంటే డబ్బు ఉంటే తల్లిదండ్రులు అని చెప్పానంటే డబ్బులు లేనోళ్ళ పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? డబ్బులు ఉండవు, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? అది ఫ్రెండ్స్. ఏందనంటే నెలకి ఇప్పుడు కొంతమందికి ఏందని చెప్పానంటే ఫింక్షను కొంతమందికి లేదు ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా కొంతమందికి లేదు. ఏంటంటే ఒకేసారి అమౌంట్ ఇచ్చేస్తారు, కొంతమందికి లేదు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకని వాళ్ళకు కూడా ఏంటంటే ఫింక్షన్లు లేవు, ఏదో ఒకేసారి. ఇప్పుడు
ఒకేసారి ఇస్తారు. ఈ పిల్లలు ఏందని చెప్పానంటే మీకు ఒకేసారి వచ్చేసారి నాకు 20 లక్షలు ఇయ్యి, నాకు 30 లక్షల రూపాయలు ఇయ్యని చెప్పని ఈ పిల్లలు ఏందని చెప్పానంటే పనిచేసుకుంటారు. తర్వాత ఏందనంటే అది నువ్వు ఇప్పుడు ఇచ్చేసేస్తే 20 లక్షల రూపాయలు నువ్వు కానీ ఇప్పుడు కానీ ఇచ్చేసేవంటే తమ్ముడికి రవంతా నాకు రవంతా కానీ ఇచ్చేసేస్తే మేము పనిచేసుకుంటాము. అప్పుడు ఇచ్చిందాక ఏం చెప్తారు అనంటే మీరేందనంటే మా దగ్గర కానీ ఉంటే మేము చూసేస్తాము అని ఏం చెప్పాను. నేను ఆ రోజు మాత్రము డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రము ఎంత తీయటి మాటలు చెప్తారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏందనంటే 1 నెల బాగానే ఉంటారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే 2వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇప్పుడు ఫింక్షన్ లేని వాళ్ళు ఏం చేయాలా అని చెప్పానంటే ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏందనంటే 100 రూపాయలు కావాలన్నా బిడ్డ దగ్గరికి పోవాలి, 200 రూపాయలు కావాలన్నా బిడ్డ దగ్గరికి పోవాలి. ఏరా మీ అమ్మకు బాగాలేదు మందులకి డబ్బులు కావాలని చెప్పానంటే మందులకి ఏందనంటే నాన్న ఇప్పుడు ఏడుండే డబ్బులు అని చెప్పానంట. ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఏం మాటలు చెప్పారు, ఏమని చెప్పారు వాళ్ళు ఏందనంటే మీకెందుకు మేము చూస్తాము అని అంటారు. ఎన్ని నెలలు చూస్తారో 2 నెలలు ఈ 2 నెలల లోపల వాళ్ళతో ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి పోరు కదా. ఏందానని చెప్పానంటే వీళ్ళు ఏందనంటే ఈ మందులు మాకు వేసుకుంటే ఇంకా జీవిస్తారు కావాలని చెప్పానని ఆమెను కొన్ని రోజులకి ఏందనంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషిని ఆపేస్తారు. ఈ కోడలు ఏందని చెప్పానంటే పని మనుషులను ఆపేస్తారు. ఏందనంటే మామయ్య 15 రోజులు మందులు వేసుకు 15 రోజులు తెచ్చిస్తారు, 15 రోజులు ఆపేయాను అని అంటారు. ఆమెకు భార్యాభర్తలకి ఇద్దరికి కూడా ఇప్పుడు షుగర్ బీపీ లేని మనుషులు లేరు. 15 రోజులు మీరు ఆపేసేయండి, 15 రోజులు మీరు మింగండి అని అంటారు. ఏందానని చెప్పండి వీళ్ళు తొందరగా చచ్చిపోతారు అని చెప్పాను. మనం ఏందానంటే ఇక ఈ డబ్బులు ఇచ్చేసారు, ఇక పోతే వీళ్ళు వెళ్ళిపోతే ఏందానని చెప్పానంటే మనం హ్యాపీగా బతకొచ్చారు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే మీ తల్లిదండ్రులు మీరు ఏ విధంగా చూశారో అదేందానని చెప్పానంటే మీ వెనక పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు ఏందని చెప్పానంటే మీరు ఏ విధంగా తల్లిదండ్రులు చూసారు అనేది ఆ పిల్లలు చూస్తారు ఎప్పుడు కూడా. ఏందని చెప్పానంటే తర్వాత ఇప్పుడు వాళ్ళది అయిపోయిన తర్వాత ఏందనంటే వాళ్ళు మీ చాప్టర్ వచ్చిందని అనుకోండి, అప్పుడు మీరేందని చెప్పానంటే ఏరా మాకు ముందు మాకు ఇప్పించలేదా అని చెప్పి మీరు అడిగినప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తారు ఫ్రెండ్స్ ఏంటంటే నువ్వు చూసావా మీ నాన్నను మీ అమ్మని అని చెప్పని అని అడిగితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు ఏందనంటే ఎందుకండి ఇట్లాగా తయారైపోయారు మరి ఘోరంగాను. ఏందానని చెప్పానంటే డబ్బులు ఉంటే తల్లిదండ్రులు, ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు అని చెప్పానంటే ఈయన వాళ్ళు ఎక్కడికన్నా ఏందనంటే బ్యాంకులకి కన్నాలు అయ్యాలా ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం టర్మ్ అయిపోయింది వెంటనే ఏందానని చెప్పానంటే పిల్లలకి ఏందనంటే రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు ఇచ్చేసి ఒకవేళ ఫింక్షన్ కొంతమందికి లేదు ఏందంటే ఇప్పుడు అసలు ఫింక్షన్ కొంతమందికి అసలు లేవు. ఈ ఫింక్షన్ లేని వాళ్ళు ఏందానని చెప్పి ఏమైనా తాగి చచ్చిపోవాలన్నా ఇప్పుడు 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లలకి ఏందని చెప్పానంటే అంతో ఇంతో ఇచ్చేసి ఇంకా మేము నెల బతకలేము, నెల మేము బ్రతకలేము ఏందని చెప్పానంటే మాకు చావే శరణ్యము అని చెప్పానని వాళ్ళు ఏమైనా తాగి చచ్చిపోవాలా లేకపోతే ఏమైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా ఏంది ఈ విధంగా తయారయ్యారు. ఇప్పుడు అంతా కూడా ఏందని చెప్పి వాళ్ళు పెట్టుకోరు. రమంతా నానా మీరు పెట్టుకోండి ఏందనంటే బ్యాంకులు వేసుకోండి, దాంట్లో ఏంటంటే మీకు ఫింక్షన్ రాలేదు కాబట్టి నెల వచ్చే అమౌంట్ తోటి ఏందని చెప్పంటే కాలు చేయి ఆడిన రోజులు మీరు లక్షణంగా బతకండి, తర్వాత సంగతి చూస్తామని చెప్పని చెప్పే పిల్లాడు ఎవరున్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఎవరున్నారు చెప్పండి. మరి ఘోరాతి ఘోరంగా ఏంటంటే అప్పుడు మేము ఎక్కడో వినేది ఏందనంటే ఇట్లాగా అబ్బాయి ఏందని చెప్పానంటే తల్లిదండ్రులు చూడలేదానో, తల్లిని కొట్టాడనో, తల్లిని ఏందని చెప్పానంటే ఇట్లా చేశాడనో, ఆ తల్లి దగ్గర ఉన్న డబ్బులని లాక్కున్నాడు వాడు ఏందని చెప్పానంటే చూడలేదు అని చెప్పానని ఎక్కడో ఏందో వినేదనమాట. మేము మాత్రం ఏందానంటే ఎక్కడో ఏందో ఇదే. కానీ ఇప్పుడు మాత్రం ఏందానంటే ఎక్కడో వింటం లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇంటికి ఒక పొయ్యి ఉన్నట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో ఈ బాధ నేను వింటున్నాను ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే వింటున్నా నేను ప్రతి ఒక్క బాధ నేను వింటున్నా. ప్రతి ఒక్క ఇంట్లో నేను వింటున్నా.
ఈరోజు నేను పోయిన ఇంటికి ఏందానని చెప్పానంటే ఇది సహజంగా జరిగింది ఫ్రెండ్స్. ఏందానంటే నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు ఉద్యోగాలు చూపించలేదు, అందువల్ల నీకు చేయాల్సినంత అవసరము మాకు లేదు. ఇప్పుడు దాదాపు ఆయనకి ఏందానని చెప్పానంటే నెల రోజుల నుంచి ఆయనకి ఏందానని చెప్పి దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఆయనకి అయ్యాయి. ఏందానంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళని పెట్టమని ఆయన అడగలేదు, డబ్బులు పెట్టమని చేతులు సహాయం చేయమన్నారు. కనీసం చేతుల సహాయం కూడా చేయలేదు. కనీసం నాన్న ఎట్లాగా ఉన్నావు అని చెప్పానని వాకిడి దగ్గరికి అడిగే దానికి వచ్చే వాళ్ళకు కూడా కరువు అయిపోయింది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే మరి ఇంత దారుణంగా ఇంత పిల్లలు ఏందానని చెప్పానంటేను అసలు ఇప్పుడు ఎట్లా కనాలని చెప్పానంటే ఇది చూసి నేర్చుకోవటం అని అంటారా? ఇప్పుడు ఆ అబ్బాయి చేసాడు, అది ఏందని చెప్పారంటే డబ్బులు లేవనే వాళ్ళ నాన్న ఏందంటే ఇట్లా చేసాడు, మేము కూడా చేస్తే ఏమంటది, ఇప్పుడు వాడిని చెప్పుకున్నట్టు మాకు కూడా చెప్పుకుంటారేమో, అంతే కదా అని చెప్పానని అనుకుంటున్నారా? లేకపోతే ఏందని చెప్పానంటే వాతావరణం ఏందని చెప్పానంటే ఇప్పుడు ఎంత మారినా కూడా ఏందని చెప్పానంటే ఎంత లోకము మారినా కూడా ఫ్రెండ్స్ ఏందనంటే భార్యాభర్తలు ఉంటేనే పిల్లలు పుడతారు. ఏందని చెప్పి ఎంత సొసైటీ ఎంత మారినా కూడా భార్యాభర్తలు ఉంటేనే పిల్లలు పుడతారు. అంతే కదా. ఇప్పుడు సొసైటీ మారింది అని చెప్పానని ఆమెకి మ్యారేజ్ అయిపోగానే ఏందని చెప్పానంటే 9 నెలలు నిండితేనే పిల్లలు పుడతారు. ఏందని చెప్పానంటే ఆమె సొసైటీ మారిందని చెప్పానంటే నేను ఉద్యోగానికి పోతున్నానని చెప్పాను, నేను నెల రోజులకే ఒక బిడ్డను కనేసేయలేదు కదా. ఏందని చెప్పానంటే భార్యాభర్తల సంబంధం లేకుండా పిల్లలు పుట్టరు కదా. ఎంత సొసైటీ మారినా ఎంత ఇది చేసినా కూడాను ఎందుకు ఇప్పుడు ఆ తల్లి కడుపులో నుంచే కదా రావాలి, వేరే దగ్గర నుంచి భూమిలో నుంచి పుట్టుకొని రావటం లేదు కదా. ఎంత సొసైటీ మారినా ఎంత కల్చర్ మారినా కూడా ఆకాశంలో నుంచి కింద పడటం లేదు కదా పిల్లలు. ఏందని చెప్పానంటే పలానా ఆమె కొడుకు ఈడని చెప్పని పడటం లేదు కదా. కడుపులో నుంచి వస్తేనే కదా పలానా ఆయనకి పలానా ఆమెకి పుట్టిన బిడ్డ అని చెప్పనని చెప్తున్నారు అంతవరకే. కానీ ఏంటంటే పైన ఆకాశం నుంచి పోయిన వచ్చిన బిడ్డని ఏందని చెప్పి పలానా ఆయన కొడుకువి పలానా కొడుకు అని చెప్పని చెప్తారా ఫ్రెండ్స్? ఏందనంటే ఏంది ఫ్రెండ్స్ ఈ విధంగా తయారైపోయినారు. ఒకరోజు మీరు కూడా ఏంటంటే తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరు ఏందని చెప్పానంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే మరి తల్లిదండ్రుల్ని దారుణంగా మాత్రమే మీరు చూడొద్దు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే సంపాదించినన్ని రోజులు సంపాదించుకొని తిన్న తర్వాత ఏందనంటే మీరు సంపాదన లేదు అని చెప్పని మాత్రము మీరు ఈ విధంగా మాత్రం చేయటం మాత్రం ఏందని చెప్పి మంచి పద్ధతి కాదు ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు మీరు చేస్తారు ఆ కల్చర్ ఏందని చెప్పానంటే ఇప్పుడు మీరు చూసేది మీ పిల్లలు చూస్తున్నారు కదా. మీ పిల్లలు చూసినప్పుడు రేపు మీరు అడుగుతారు ఏందరా మమ్మల్ని చూడటం లేదని చెప్పి నా గుండె ధైర్యం మీకుందా? మీ పిల్లలు చూడకపోతే ఏరా మమ్మల్ని ఎందుకు చూడరు అని చెప్పి నా గుండె ధైర్యం కానీ ఉండే పని కానీ అయితే ఏందని చెప్పి మీ తల్లిదండ్రులు ఏందని చెప్పి దారుణంగా చూడండి ఫ్రెండ్స్. ఏందనంటే రేపు మీరు ఏందని చెప్పానంటే ఒక జవాబు అనేది ఏందని చెప్పి మీ పిల్లలకి చెప్పుకోవాలా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఎట్లా చెప్పుకోవాలి అని చెప్పానంటే నా తల్లిదండ్రుల్ని నేను లక్షణంగా చూసి పంపించాను ఏందని చెప్పానంటే అని అనేది నీ తల్లిదండ్రుల్ని నువ్వు చూసి లక్షణంగా పంపించిన సంగతి నీ బిడ్డలకి తెలియాలి ఫ్రెండ్స్. ఏందని చెప్పి వాళ్ళు కళ్ళతో చూడాలి. ఏందని చెప్పంటే చూసినప్పుడే రేపు నీకనేది ఏందని చెప్పంటే ఒక షెల్టర్ అనేది ఏందని చెప్పంటే దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులకి షెల్టర్ ఇవ్వకుండా నువ్వు ఏందని చెప్పంటే దారుణంగా చూస్తే రేపు ఏందని చెప్పంటే నీ బిడ్డలకు కూడా సేమ్ టు సేమ్ ఏందంటే నీ బిడ్డలు కూడా నీకు అది ఆలోచించుకొని ఒకరంత ఏందని చెప్పానంటే నమస్తే ఏందని చెప్పానంటే తల్లిదండ్రులు మాత్రం ఏందని చెప్పానంటే దారుణంగా మాత్రము చూడొద్దు ఫ్రెండ్స్. ఏందని చెప్పాను దయచేసి మీకు చెప్తున్నాను. ఇది ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, ఇది చూసిన వాళ్ళు మాత్రము 2-3 మారినా కూడా ఏందని చెప్పంటే నేను చాలా సంతోషపడతాను ఫ్రెండ్స్. ఏందనంటే దండం పెట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే నేను ఈరోజు కంటితో చూసి వచ్చాను ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఈ విషయాన్ని ఏందనంటే నువ్వు నాకు ఉద్యోగం చూపించలేదు, నువ్వు నాకేందని చెప్పానంటే డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వని దాని వల్ల ఏందని చెప్పంటే నీకు చేయాల్సినంత అవసరం లేదు ఏందని చెప్పానని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అది మీరు మాత్రము దయచేసి ఇట్లాంటివి మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ప్రతి ఒక్కరికి నేను ఎంత తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఈ విధంగా చేసేందంటే మీరు పాపాన్ని మాత్రము మూట కట్టుకోబాకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.